పాఠం పేరు దేవుడు ఎవరు లేదా దేవుడు ఎవరు. 5 అక్షరాలు. దేవుడు ఎవరు, హూ ఇస్ గాడ్ అన్నటువంటి పాఠాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం పిల్లలు. హూ ఇస్ గాడ్, దేవుడు ఎవరు. ఈ పాఠం 2 భాగాలుగా మీకు ఉంటుంది. ఈ వారం మొదటి భాగాన్ని మాట్లాడతాను, వచ్చే వారం 2వ భాగాన్ని మీకు చెప్తాను పిల్లలు. కాబట్టి చక్కగా జాగ్రత్తగా ఈ పాఠాన్ని రాసుకోనండి. దేవుని పిల్లలారా, ఈ విచిత్ర విశ్వంలో నాటి నుంచి నేటి వరకు, ఇంకా చెప్పాలి అంటే ఈ భూమి మీద మానవులు ఉద్భవించుచున్నంత వరకు, ఈ భూమి మీద మానవులు జన్మిస్తున్నంత వరకు లేదా ఉద్భవిస్తున్నంత వరకు ప్రతినిత్యం మనుషుల మధ్య చర్చనీయాంశమైన అంశమే ఈ దేవుడెవరు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవటంలో సమాజం చాలా వరకు ఫెయిల్ అయింది అని చెప్పక తప్పదు. దేవుడెవరు అనేది చాలా సున్నితమైన విషయం. దేవుడెవరు అన్నది చాలా సున్నితమైన విషయం, మరియు అన్నింటికన్నా ముఖ్యమైన విషయం కూడా. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. ప్రతి మనిషి తాను బ్రతికి ఉన్నప్పుడే నిర్ధారించుకొనవలసిన అతి ప్రాముఖ్యమైన విషయమే ఈ దేవుడెవరు. మరలా చెప్తాను, ప్రతి మనిషి తాను బ్రతికి ఉన్నప్పుడే నిర్ధారించుకొనవలసిన లేదా స్పష్టత కలిగి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన అంశమే ఈ దేవుడెవరు. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఒక కంటి గురించి తెలుసుకోవటానికి, ఒక 5-6 సంవత్సరాలు లేదా కొన్ని సంవత్సరాల పాటు మెడిసిన్ చదవాలి. ఆలోచించండి. ఒక కంటి గురించి ఇంత కంటి గురించి తెలుసుకోవాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. MBBS అని, MS అని, స్పెషలిస్ట్. ఇక ఈ కన్నును సృష్టించిన దేవుడి గురించి తెలుసుకోవాలి అంటే ఎంత సమయం పడుతుందో మీరు ఆలోచించండి. కన్నును సృష్టించిన దేవుడి గురించి తెలుసుకోవాలి అంటే ఇంకెంత సమయం పడుతుందో ఆలోచించండి దేవుని పిల్లలారా. ఆలోచించండి. అలాగని ఎప్పటికీ అర్థం కాని జటిలమైన ప్రశ్నగా దేవుడు దీన్ని విడిచిపెట్టలేదు. ఎప్పటికీ అర్థం కాని ఒక జటిలమైన ప్రశ్నగా దేవుడు దీన్ని విడిచిపెట్టలేదు. దేవుని పిల్లలారా, దీనికి కూడా లేదా దీన్ని తెలుసుకోవటానికి కూడా ఒక
చక్కటి మార్గాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఒక సూక్ష్మజీవిని చూడాలి అంటే అన్నిటికంటే చిన్నదైన ఒక సూక్ష్మజీవిని చూడాలి అంటే టెలిస్కోప్ కావాలి. ఒక సూక్ష్మజీవిని చూడాలంటే టెలిస్కోప్ కావాలి. అన్నిటికంటే పెద్దదైన ఈ విశ్వాన్ని చూడాలి అంటే, లేదా అంతరిక్షాన్ని చూడాలి అంటే, అన్నిటికంటే పెద్దదైన అంతరిక్షాన్ని చూడాలి అంటే హబుల్ టెలిస్కోప్ కావాలి. అన్నిటికంటే చిన్నదైన సూక్ష్మ జీవిని చూడాలంటే టెలిస్కోప్ కావాలి. అన్నింటికంటే పెద్దదైన అంతరిక్షాన్ని చూడాలి అంటే హబుల్ టెలిస్కోప్ కావాలి. మరి మైక్రోస్కోపా? రైట్, మైక్రోస్కోప్ అంటే సూక్ష్మజీవిని చూడడానికి మైక్రోస్కోప్ కరెక్ట్. టెలిస్కోప్ కాదు, మైక్రోస్కోప్. అతి చిన్న సూక్ష్మజీవిని చూడాలి అంటే మైక్రోస్కోప్. అతి పెద్ద అంతరిక్షాన్ని చూడాలి అంటే హబుల్ టెలిస్కోప్. ఆలోచించండి దేవుని పిల్లరా. మరి దేవుడి గురించి తెలుసుకోవాలి అంటే ఏ స్కోపులు కావాలో, ఏ స్కోపులతో చూస్తే దేవుడు అర్థమవుతాడో ఆలోచించండి. అన్నిటికంటే గొప్పవాడైన దేవుడి గురించి తెలుసుకోవాలి అంటే దేవుడు మనకు అనుగ్రహించిందే ద హోలీ బైబిల్. అన్నిటికంటే పెద్దవాడు గొప్పవాడైన దేవుడి గురించి తెలుసుకోవడానికి, దేవుడు ఎవరో తెలుసుకోవటానికి, ఆయన ఉనికిని తెలుసుకోవటానికి దేవుడిచ్చిన ఒక సాధనమే ద హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు మనిషి అన్నింటి గురించి లేదా ఎన్నింటి గురించో తెలుసుకుంటున్నాడు. ఈరోజు మనిషి ప్రతి దాని గురించి పరిశోధించి తెలుసుకుంటున్నాడు. ప్రతి దాని గురించిన జ్ఞానాన్ని భూగోళ శాస్త్రం కావచ్చు, భౌతిక శాస్త్రం కావచ్చు, మనోవిజ్ఞాన శాస్త్రం కావచ్చు, లేదంటే చరిత్ర కావచ్చు, చరిత్ర గురించి కావచ్చు, ఇలా ప్రతి దాని గురించి మనిషి తెలుసుకుంటాడు, ఒక అవగాహన కలిగి ఉంటాడు. ప్రతి దాని గురించి తెలుసుకుంటాడు, ఒక అవగాహన కలిగి ఉంటాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఒక గాంధీ ఎవరు అని ప్రపంచంలో ఎవరైనా అడిగారనుకోండి, ఈ ప్రపంచంలో ఎవరైనా ఒకే సమాధానాన్ని ఇస్తారు. గాంధీ ఎవరు అంటే ప్రపంచంలో ఎవరైనా ఒకే సమాధానాన్ని ఇస్తారు. ఆయన భారతదేశంలో పుట్టి స్వాతంత్ర్యాన్ని తేవటంలో కీలక పాత్ర పోషించిన ఒక మహాత్ముడు అని. ఆలోచించండి దేవుని పిల్లలారా. అలాగే ఒక అలెగ్జాండర్ ఎవరు అంటే దీనికి కూడా అందరూ ఒకే సమాధానాన్ని చెప్తారు. క్రీస్తు పూర్వం 320 సంవత్సరంలో పుట్టి
విశ్వ విజేతగా పేరెన్నిక గన్నవాడు అని, గ్రీకు రాజు అని ఆలోచించండి. అలాగే బైడెన్ ఎవరు అని అడిగారు అనుకోండి, అందరూ ఒకేసారి ఒకే సమాధానం చెప్తారు. ఆయన అమెరికా దేశపు అధ్యక్షుడు అని. అలాగే రుద్రమదేవి ఎవరు అని అడిగారు అనుకోండి, దానికి అందరూ ఒకే సమాధానం చెప్తారు. ఓరుగల్లును పాలించిన తెలుగు మొట్టమొదటి మహిళా రాణి అని. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇలా వ్యక్తుల గురించి ఎవరిని అడిగినా తడుముకోకుండా అడిగిన వెంటనే ఒకే సమాధానాన్ని చెప్పటం మనం గమనించగలం. అలాగే వ్యక్తుల గురించి మాత్రమే కాదు, వస్తువుల గురించి మనం అడిగిన ఒకే సమాధానం చెప్తారు మనుషులు. వ్యక్తుల గురించి మాత్రమే కాకుండా వస్తువుల విషయంలో కూడా మనుషులు ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఉదాహరణకి, నిమ్మకాయ ఎలా ఉంటుంది అని ఈ ప్రపంచ ప్రజల్ని మనం అడిగామనుకోండి, నిమ్మకాయ ఎలా ఉంటుంది అని అడిగితే అందరూ ఏమని సమాధానం చెప్తారు? ఒకే సమాధానం చెప్తారు, నిమ్మకాయ పుల్లగా ఉంటుందండి అని. ఆంధ్రాలో అడిగిన అదే చెబుతారు, కర్ణాటకలో అడిగిన అదే చెబుతారు, అమెరికాలో అడిగిన అదే చెబుతారు, ఆస్ట్రేలియాలో అడిగినా కూడా, ప్రపంచంలో ఎక్కడున్న వారిని అడిగిన నిమ్మకాయ రుచి ఎలా ఉంటుంది అంటే అది పుల్లగా ఉంటుంది అని అందరూ ఒకే సమాధానం చెప్తారు. అలాగే పంచదార ఎలా ఉంటుంది రుచికి అని అడిగామనుకోండి, పంచదార రుచికి ఎలా ఉంటుందండి అని ప్రపంచ ప్రజానికాన్ని అడిగితే అందరూ కూడా ఒకే సమాధానాన్ని ఇస్తారు, తీయగా ఉంటుంది పంచదార అని. అలాగే వేపాకు ఎలాగుంటుంది, వేపాకు రుచికి ఎలాగుంటుంది అని ప్రపంచ ప్రజానీకాన్ని అడిగితే దీని గురించి కూడా వేపాకు రుచికి చేదుగా ఉంటుందండి అని ఒకే సమాధానాన్ని చెప్తారు. ఆలోచించండి దేవుని పిల్లలారా, అంటే వ్యక్తుల విషయంలో మనుషులకు ఒకే అభిప్రాయం ఉంది, వస్తువుల విషయంలో కూడా మనుషులు తడుముకోకుండా ఒకే అభిప్రాయాన్ని, ఒకే సమాధానాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు ఈ ప్రపంచ ప్రజలు. ఇప్పుడు ఇన్నిటి గురించి ఒకే సమాధానాన్ని ఇస్తున్న ఈ ప్రపంచ ప్రజానికాన్ని, వీరిని దేవుడెవరు అని ప్రశ్నించామనుకోండి, దేవుడెవరు అని ప్రశ్నించామనుకోండి, ఏమండి అందరూ ఒకే సమాధానాన్ని చెబుతారా? ఈ ప్రపంచ ప్రజలని దేవుడెవరు అని ప్రశ్నిస్తే అందరూ ఒకే సమాధానాన్ని చెబుతారా? ఒక్కొక్కరు ఒక్కో సమాధానాన్ని చెబుతారా? ఆలోచించండి దేవుని పిల్లలారా, ఒక్కొక్కరు ఒక్కో సమాధానాన్ని, ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని చెప్పటం మనం గమనించగలం. ప్రతి దాని గురించి ఒక ఖచ్చితమైన వివరణ నేర్చుకునే ఈ సమాజం, ప్రతిదాని గురించి ఒక ఖచ్చితమైన వివరణ నేర్చుకునే ఈ సమాజం
ఎందుకు దేవుని గురించి ఖచ్చితమైన సమాధానం తెలుసుకోలేదు? ఎందుకు దేవుడి గురించి ఖచ్చితమైన సమాధానాన్ని తెలుసుకోలేకపోయింది? దేవుడి గురించి ఈ సమాజానికి ఎందుకు ఖచ్చితమైన అవగాహన రాలేదు? కారణం ఏంటి? ఆలోచించండి. ఇప్పటికీ మనిషి దేవుడు అన్న ప్రశ్నకి నమ్మకాన్నే సమాధానంగా చెబుతాడు. ఇప్పటికీ దేవుడు అన్న ప్రశ్నకి, దేవుడు అన్న ప్రశ్నకు నమ్మకాన్నే సమాధానంగా చెప్తాడు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి దేవుడి గురించి మాట్లాడే మాట ఒకటి ఉందండి. ఏంటది అంటే, దేవుడు అంటే నమ్మకమండి అంటాడు. దేవుడు అంటే నమ్మకమండి అంటాడు. పిల్లరా, ఈ మాట అంటున్నాడు అంటే, అది మాట అనగానే దేవుడు అనే పదం ఆధారాలతో, రుజువులతో కూడినది కాదు అని ఒప్పుకుంటున్నారు. ఆలోచించండి. దేవుడు అంటే నమ్మకం అంటున్నాడంటే, దేవుడు అనే పదం ఆధారాలతో, రుజువులతో కూడింది కాదండి అని వారే ఒప్పుకుంటున్నారు. అంటే పలానా ఆయన దేవుడు అని చెప్పటానికి అవకాశం లేదు అని వారే ఒక నిర్ధారణకు వచ్చారు. పలానా ఆయన దేవుడు అని చెప్పటానికి అవకాశం లేదని వారే ఒక నిర్ధారణకు వచ్చారు. దేవుని పిల్లలారా, అంటే నమ్మకం అంటున్నారంటే, దేవుడు అంటే నమ్మకం అంటున్నారంటే అర్థం ఏంటి? దేవుడు అంటే మాకు ఖచ్చితమైన వివరణ తెలియదు, చూసారా అని వారే ఒక నిర్ధారణకు వచ్చారు. ఏమండి, దీన్ని గమనించిన సమాజములోని కొందరు కుహనా మేధావులు, సమాజానికి దేవుడి మీద సరి అయిన అవగాహన లేదు అని పసిగట్టి, ఈ సమాజానికి దేవుడి విషయంలో ఒక సరి అయిన అవగాహన అనేది లేదు అని పసిగట్టి, వారే దేవుళ్ళుగా చెప్పుకోవటం ప్రారంభించారు. వారే అవతార పురుషులుగా వారికి వారే పరిచయం చేసుకోవటం, ప్రజలు నమ్మించటం ప్రారంభించారు. జాగ్రత్తగా గమనించండి ఈ మాటని. దేవుడు అంటే నమ్మకం అని ఒక ఖచ్చితమైన ఆధారాలతో మనిషి చూపించలేకపోయేసరికి ఈ లోటును గమనించిన కొందరు మేధావులు సమాజంలో వారికి వారే దేవుళ్ళుగా చెప్పుకుంటూ, వారికి వారే అవతార పురుషులుగా చూపించుకుంటూ దేవుళ్ళుగా చలామణి అయ్యారు. అలా అయిన వారే అలాంటి వారు మన దేశంలో ఉన్నారు, ప్రపంచ దేశాలలో కూడా ఉన్నారు. ఆలోచించిన దేవుని పిల్లలారా, దీన్ని అడ్డు పెట్టుకొని, ఈ అవకాశాన్ని అడ్డు పెట్టుకొని దేవుడి పేర ఇష్టం వచ్చిన బోధలు చేస్తూ,
దీన్ని ఆసరాగా చేసుకొని దేవుడి పేర ఇష్టం వచ్చిన బోధలు చేస్తూ మారణ హోమాన్ని సృష్టిస్తున్న వారు కూడా సమాజంలో నేటికి ఉన్నారు. ఆలోచించండి దేవుని పిల్లలారా. మనిషి దేవుడు అంటే నమ్మకం అని చెప్పుకుంటున్నాడు కనుక పలానాయన దేవుడని మేము నమ్ముతున్నాం, మా నమ్మకాల జోలికి మీరు రావద్దు, యేసు దేవుడు అని మీరు నమ్ముతున్నారు, మీ నమ్మకాల జోలికి మేము రాము. అంటే మా నమ్మకాన్ని తప్పని మీరనకండి, మీ నమ్మకాన్ని తప్పని మేము అనము అని ఒక అజ్ఞానమైనటువంటి ఆలోచనలోకి ఈ సమాజం వెళ్ళింది. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఒక అజ్ఞానమైనటువంటి ఆలోచన విధానంలోకి సమాజం వెళ్ళిపోయింది. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనిషి తన జీవితంలో ఖచ్చితముగా తేల్చుకొనవలసిన అంశాన్ని మనుషులు ప్రక్కన పెట్టారు. ఆ విషయంలో నువ్వు మాట్లాడొద్దు, ఆ విషయంలో నేను మాట్లాడను అని ఒక నిర్ణయానికి, ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఈరోజు ప్రభుత్వాలు కూడా, ముఖ్యంగా మన భారత ప్రభుత్వం కూడా ఫలానా మందు మంచిది, ఫలానా మందు ఇది వాడండి అని చెప్తారు. ఫలానా మందు నకిలీది, దీన్ని వాడొద్దు అని కూడా చెప్తారు. ఆలోచించండి. ఫలానా మందు ఒరిజినల్ది వాడండి, ఫలానా మందు డూప్లికేట్ నకిలీ, దీన్ని వాడకండి అని చెప్తారు మందుల గురించి. అలాగే ఫలానా వాళ్ళు మోసగాళ్ళు, వారిని నమ్మి మోసపోవద్దండి అని చెబుతారు. అలాగే ప్రయాణికుల క్షేమాన్ని కోరి ప్రభుత్వాలు ప్రయాణికుల క్షేమాన్ని కోరి ఇదిగో ఫలానా వాళ్ళు దొంగలు ట్రైన్లో చైన్ లాగి మీ బ్యాగులు దొంగతనం చేస్తారు, మీ మెడలో గొలుసులు దొంగతనం చేస్తారు, మీ పిల్లల్ని కూడా ఎత్తుకుపోతారు అని హెచ్చరించడం కూడా మనకు తెలుసు. స్టేషన్లోకి అడుగు పెట్టగానే ఈ స్టేషన్లో దొంగలు ఉన్నారు, జాగ్రత్త, మీ వస్తువుల విషయంలో మీరు జాగ్రత్త పడండి అనే అనౌన్స్మెంట్స్. అంతేకాదు, ఇంకా ప్రజలను అప్రమత్తం చేయాలి అని ఎవరెవరు ఆ దొంగలో వారి ఫోటోలను కూడా ఒక స్లేట్ మీద వారి పేర్లు కింద రాసి, వారే పట్టుకున్న స్లేట్ల మీద వాళ్ళ పేర్లు రాసి, వాళ్ళ వయసు రాసి, వారి ఫోటోలు కూడా రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో వేలాడదీసి ఉంటారు, పెట్టి ఉంటారు. ఇదిగో వీరు దొంగలు అని, వీరు మిమ్మల్ని మోసం చేస్తారు. చూసారా పిల్లరా? చూసారా? వస్తువుల విషయంలో ఏది అసలో ఏది నకిలీయో ఒక స్పష్టతనిస్తున్నారు ప్రభుత్వం. స్పష్టతనివ్వటానికి ఆలోచిస్తోంది. ప్రయాణికుల విషయంలో ఎవరు దొంగలో ఎవరు దోచుకుంటారో కూడా ఒక అవగాహన ప్రభుత్వం కల్పిస్తోంది. చివరికి
వ్యాధుల గురించి కూడా, చివరికి వ్యాధుల గురించి కూడా అప్రమత్తం చేయాలని ఒక రోగం మీకు అందరికీ తెలుసు, ఎయిడ్స్. చివరికి దీనిపైన కూడా అవగాహన అవసరమని, ప్రజలకు అవసరమని నిశ్శబ్దాన్ని ఛేదించండి, ఓపెన్గా మాట్లాడండి. ఎలా ఉంటే ఎయిడ్స్ వస్తుందో, ఎలా ఉంటే ఎయిడ్స్ రాదో తల్లిదండ్రులారా మీ పిల్లలకు తెలియచేయండి అని ఎన్నో ప్రకటనలు, యాడ్లు, బోర్డింగ్స్, న్యూస్ పేపర్లు, టీవీలు, రేడియోలు, సెల్ ఫోన్లు. దేవుని పిల్లలారా, ఎన్నింటిలోనో ఎయిడ్స్ గురించినటువంటి ప్రకటనలు అప్రమత్తం చేశారు, వ్యాధుల గురించి. అలాగే మొన్న వచ్చినటువంటి కరోనా, ఎలా ఉంటే కరోనా వస్తుందో, ఎలా ఉంటే కరోనా రాదో స్పష్టంగా మనకు తెలియజేశారు. మొదట భయపడిపోయేవాళ్ళం, కరోనా వస్తే చచ్చిపోతామని బెంబేలెత్తిపోయేవాళ్ళు. ఆ తర్వాత ఒక స్పష్టతనిచ్చారు. ఎలా ఉంటేది వస్తుందో, ఎలా ఉంటేది రాదో మాస్కులు వేసుకోండి, శానిటైజర్స్ రాసుకోండి. ఎంత అవగాహన కల్పించారండి మనకు ఈ కరోనా మీద. ఆలోచించిన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఇన్నిటి గురించి చెబుతున్న ఈ ప్రభుత్వాన్ని మనం ఒకటి అడుగుతున్నాం. ఇన్నిటి గురించి చెబుతున్న ప్రభుత్వాన్ని, ఇన్నిటి మీద అవగాహన కల్పిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం ఒకటి అడుగుతున్నాం. నకిలీ మందుల విషయంలో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నావు, దొంగల విషయంలో కూడా మనుషుల్ని అప్రమత్తం చేస్తున్నావు, నకిలీ మందుల విషయంలో, చివరికి రోగాల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు చెప్తున్నారు. అంతేకాదు, ఇంకా నకిలీ నోట్లు అండి, నకిలీ నోట్ల విషయంలో కూడా ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో తెలియజేస్తున్నారు. మనకి తెలియచేసే ఆ చిత్రాలని బ్యాంకులలో బోర్డ్స్ మీద నకిలీ నోటు గుర్తులేంటో, ఒరిజినల్ నోటు గుర్తులేంటో కూడా బొమ్మల్లో వేసి మరి అప్రమత్తం చేస్తున్నావు. ఇలా ప్రతి దాని గురించి చెబుతున్నావు. చివరికి దొంగల విషయంలో గురించి కూడా మమ్మల్ని అప్రమత్తం చేసావు. కానీ దేవుని విషయంలో ఎవరు అసలైన దేవుడు అనే విషయంలో ఈ ప్రపంచ ప్రజలకు ఎందుకు ఒక స్వస్థతనివ్వకూడదు అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. దేవుడి విషయంలో ఎందుకు ఒక స్పష్టతనివ్వకూడదు అంటే, ఈ విషయంలో మనుషులు మోసపోయినా పర్వాలేదా? ఈ విషయంలో మనుషులు తప్పు దారిలోకి వెళ్ళిపోయినా పర్వాలేదా? ఆలోచించిన దేవుని పిల్లలారా, మనిషికి ఈ విషయంలో అన్యాయం జరిగినా పర్వాలేదా? ఆలోచించండి. దేవుడు అనుకొని కానివాని దగ్గరికి వెళ్ళి ఆ పైన నమ్మి మరణిస్తే మనిషి చేరుకునేది నిత్యాజ్ఞ గుండానికి కాదా? ఈ నష్టాన్ని ఎవరైనా పూడ్చగలరా? ఒక నోటు డూప్లికేట్ వచ్చింది అనుకోండి, ఒక 500 నోటు డూప్లికేట్ వచ్చింది అనుకోండి, మనం నష్టపోయేది ఎంత? 500. 500 నష్టపోతే 500కు 1000 రూపాయలు సంపాదించుకోగలుగుతాం. పిల్లరా, ఒక దొంగవాడు ఒక వస్తువును మన బ్యాగును పట్టుకెళ్ళిపోతే అలాంటి బ్యాగులు మరికొన్ని కొనుక్కోగలం మనం. కాసేపు బాధపడి మరలా మామూలు అయిపోతాం. కానీ దేవుడి విషయంలో దేవుడు డూప్లికేట్ దేవుడి దగ్గరికి వెళ్ళి, కానివాడి దగ్గరికి వెళ్ళి దేవుడు అనే నమ్మి మనిషి మరణిస్తే
ఎక్కడికి వెళతాడు? ఆ నష్టాన్ని ఎవరు పూరుస్తారు చెప్పండి దేవుని పిల్లలు? ఆ నష్టాన్ని ఎవరైనా పూడ్చగలరా? పాతాళం నుంచి మరలా మనల్ని ఎవరైనా తప్పించగలరా? దీని గురించి ఏ ప్రభుత్వ పెద్దలు మాట్లాడరు, ఏ ప్రభుత్వ మేధావులు కూడా దీని గురించి మాట్లాడరే. ఆలోచించిన దేవుని పిల్లలారా, దీని గురించి ఎవరు మాట్లాడటం లేదే, మాటలాడరు కూడా. ఇక టీవీ ఛానల్ వాళ్ళు ఉన్నారు. టీవీ ఛానల్స్ చాలా ఉన్నాయి కదండి ఇప్పట్లో. ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఉన్నారండి, డబుల్ గేమ్ ఆడటంలో వీరిని మించిన దొంగలు మరొకరు ఉన్నారండి. డబుల్ గేమ్ ఆడటంలో వీరిని మించిన దొంగలు మరొకరు ఉండరు. ఎందుకంటే దేవుడు ఉన్నాడా అని ఒక అంశాన్ని చర్చకు పెడతాడు, ముందే పబ్లిసిటీ ఇస్తాడు. దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడని ఒక యాంకర్ని పెట్టి, గంభీరంగా మాట్లాడే యాంకర్ని పెట్టి ఒక యాడ్ని చేసి, పలాని తారీఖులో ఒక చర్చ దీని మీద ఉంటుంది అంటాడు. మనల్ని ముందే వాడు రెడీ చేస్తాడు చూడడానికి. ఆ తర్వాత చర్చ పెడతాడు. జన విజ్ఞాన సంస్థ వారిని, దేవుడు లేడు అనే వారిని కొందరు కూర్చోబెడతాడు ఇటు పక్క, దేవుడు ఉన్నాడని అనేవారిని పక్క కూర్చోబెడతాడు. ఇద్దరికి గొడవ పెడతాడు. అలాగని ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తాడు అనుకున్నారా? ఇదో ఆయన ఇదంటున్నాడు, ఆయన అదంటున్నాడు, మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్లో పెట్టండి, మీ కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి అని చెప్తారు. దేవుడు ఉన్నాడా అని చర్చ పెట్టి దానికి సమాధానం చెప్పకుండా వీడు ముగిస్తున్నాడు అంటే, నీకు తెలియనప్పుడు ఇంత రాద్ధాంతం ఎందుకు చేశావు అని వాడిని అడిగేవాడెవడు? మీడియా వాడిని ఆలోచించండి. దీనంతటికి కారణం ఎవరో తెలుసా? దీనంతటికి కారణం ఒక పక్క ప్రభుత్వాన్ని మా దేవుడి విషయంలో మాట్లాడనివ్వకుండా ఉండడానికి, ఒక పక్క ప్రభుత్వాన్ని దేవుడి విషయంలో స్పష్టతనివ్వకుండా ఉండేటట్లుగా చేయటానికి, న్యూస్ ఛానళ్లలో, టీవీ ఛానల్స్లో వారికి కూడా దేవుడి గురించిన ఖచ్చితమైన వివరణ ప్రజలకు తెలియకుండా చేయటానికి దీని వెనకాల కారణం ఎవరు తెలుసా? దీనంతటికి కారణం ఎవరు తెలుసా? అప్పుడప్పుడు మనం అంటుంటాం, భారతదేశంలో ఎక్కడైనా బాంబులు పేలాయి అంటే దీని వెనక పాకిస్తాన్ హస్తం ఉందండి అంటుంటారు. భారతదేశంలో ఎక్కడైనా బాంబులు పేలాయి అంటే దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది అని అంటుంటారు. అలాగే దేవుడు ఎవరు అన్నటువంటి దేవుడి విషయంలో ఈ ప్రపంచ ప్రజానీకానికి స్వస్థత లేకుండా చేయటం వెనక ఎవరి హస్తం ఉందో తెలుసా? ప్రపంచ ప్రజానీకానికి స్వస్థత లేకుండా చేయటంలో ఎవరి హస్తం ఉంది అంటే అపవాది హస్తం ఉందండి. అపవాది హస్తం. ఈ ప్రపంచంలో లోకానికి దేవుడి మీద ఒక ఖచ్చితమైన స్పష్టమైన అవగాహన లేకపోవడం వెనుక సాతాను హస్తం ఉందని మర్చిపోకండి. అది చట్టాలు చేయిస్తుంది. ఏమని? అది చట్టాలు చేయిస్తుంది. ఏమని? ఎవరి దేవుడిని ఎవరు ఏమి అనకూడదు, ఎవరి దేవుడిని ఎవరు ఏమి అనకూడదు, ఎవరైనా దేనినైనా దేవుడుగా పూజించుకోవచ్చు అని సత్యాన్ని చెప్పే అవకాశం లేకుండా చట్టాలను మార్చింది. ఇది సత్యాన్ని చెప్పే అవకాశం లేకుండా చట్టాలను మార్పించేసింది.
సాతాను కబంధ హస్తాలలో ఈ లోకం విలవిల్లాడుతుందంటే నమ్మండి. సాతాను కబంధ హస్తాలలో ఈ ప్రపంచం ఇరుక్కుపోయింది పిల్లరా. ఆలోచించండి దేవుని పిల్లరా, ఆలోచించండి. దేవుడెవరు అన్న ఈ ప్రశ్నలో, మన పాఠంలో దేవుడెవరు అన్నామా, దేవుళ్ళెవరు అన్నామా? దేవుడెవరు అన్నాం అంటే ఒక్కడే దేవుడు ఉంటాడు అని, ఒక్కడే దేవుడు ఉంటాడు అని. ఈరోజు ప్రపంచము తేల్చుకోనవలసినవి రెండు ఉన్నాయి. ఈ ప్రపంచం తేల్చుకోనవలసినవి రెండు ఉన్నాయి. నెంబర్ 1, ఈ ప్రపంచానికి ఒక్కడే దేవుడా, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉంటాడా అన్నది తేల్చుకోవాలి. ఒకవేళ ఒక్కడే దేవుడు ఉంటే ఆ దేవుడు ఎవరు, ఇది తెలుసుకోవాలి పిల్లరా. ఎందుకంటే దేవుడి విషయంలో ప్రపంచ ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయంతో ఉన్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో ఎందరు దేవుళ్ళు అంటే ముక్కోటి దేవతలు అని చెబుతుంటారు. మన భారతదేశంలో దేవుళ్ళు ఎందరు అంటే దేవతలు ముక్కోటి దేవుళ్ళు అని చెప్తుంటారు. అలాగే గ్రీకులు ఉన్నారు, వారికి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఈజిప్షియన్స్ ఉన్నారు, వారికి ఎందరో దేవతలు ఉన్నారు. పిల్లరా, అసలు దేవుడు అంటే ఏంటి? దేవుడు అనే పదానికి నిర్వచనం, అర్థం పరమార్థం అంటూ ఏం లేదా? ఇంతమంది దేవుళ్ళుగా మనుషులు పూజిస్తున్నారు అంటే దేవుడు అనే పదానికి ఒక అర్థం పరమార్థం అనేది ఏం లేదు, ఒక క్రైటీరియా. ఆయనకంటూ ఒక క్యారెక్టర్ లేదా? ఆలోచించండి. ఈయనే దేవుడు అని నిర్ధారించుకునే లక్షణాలంటూ ఆయనకేమీ లేవా? మీరు ఆలోచించిన దేన్ని పిల్లరా? నిజ దేవుణ్ణి పసిగట్టడం ఎలా దేవుణ్ణి తేల్చాలి చెప్పాను కదండి. అన్నిటికంటే చిన్నదైన సూక్ష్మ జీవుల్ని చూడాలి అంటే మైక్రోస్కోప్ ఉండాలి. అలాగే అన్నిటికంటే పెద్దదైన అంతరిక్షాన్ని చూడాలి అంటే హబుల్ టెలిస్కోప్ ఉండాలి అని చెప్పాం. ఇప్పుడు దేవుడి గురించి ఒక చక్కటి అవగాహనకు రావాలి అంటే, మనం రావాలి అంటే దానికి దిక్కు బైబిల్. దేవుడు ఎవరో తేల్చేయగలిగిన సత్తా కలిగిన పుస్తకం ఏదైనా భూమి మీద ఉందంటే అది ఇది మాత్రమే దేవుడి గురించి పరిపూర్ణమైన వివరణను ఇవ్వగలుగుతుంది. బైబిల్ మాత్రమే దేవుడి గురించి ఒక పరిపూర్ణమైన వివరణ ఇవ్వగలుగుతుంది. దేవుడు కాని వాడిని వీడు దొంగ అని పట్టించగలుగుతుంది. ఆలోచించిన దేవుని పిల్లలరా, ఈ వివరణ క్రైస్తవుడుగా మొదట నీకు తెలియాలి, మనకు తెలియాలి. ఈ పరిపూర్ణమైన వివరణ, బైబిల్ చెప్పిన ఈ వివరణ క్రైస్తవుడుగా మొదట నీకు తెలియాలి. ఆ తర్వాత అనేకులకి ఒక స్పష్టతని మనం ఇవ్వాలి పిల్లరా. ఆ తర్వాతే హైందవులైనా ముస్లింలైనా వారికి ప్రేమపూర్వకంగా మనం అర్థం చేయించాలి పిల్లరా. దీనిని విమర్శించకూడదు. ఎవరి నమ్మకాలను మనం తప్పులు పట్టకూడదు పిల్లరా. వాక్యోపదేశకులు అవ్వాలనుకున్న మీకు కూడా నేను సవినయంగా మనవి చేసే మాట ఏంటంటే, సహజంగా క్రైస్తవులు చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే
ఇతరులు పూజించే దేవతలని వారు దేవుళ్ళు కాదు, తప్పు అని మాట్లాడుతూ ఉంటారు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. అలా మన బోధ ఉండకూడదు. వాళ్ళు పూజించే దేవుళ్ళ పేర్లని ఎత్తి, ఆ పుస్తకాల పేర్లని ఎత్తి అవి తప్పు అని తప్పులు పెట్టే విధంగా మన బోధ ఉండకూడదు. విమర్శించే విధంగా మన బోధ ఉండకూడదు. ఏది నిజమో తెలియచేసే విధంగా మన బోధ ఉండాలి. అవగాహన కలిగించే విధంగా ఉండాలి. 2 రెళ్ళు 4 అని చెప్తే చాలు. 2 రెళ్ళు 4 అంటే దాని అర్థం ఏంటి తెలుసా? 2 రెళ్ళు 4 అంటే దాని అర్థం ఏంటి తెలుసా పిల్లరా? 5 కాదు అని అర్థం, 6 కాదు అని అర్థం. ఆలోచించండి. అందుకే 2 రెళ్ళు 4 అంటే సరిపోతుందండి. కానీ మనవారు ఏం చేస్తుంటారంటే అసలు ఆన్సర్ చెప్పకుండా, అంటే దేవుడు ఎవరు అనే విషయాన్ని గురించి చెప్పకుండా 2 రెళ్ళు 6 కాదు, 8 కాదు, 14 కాదు, 70 కాదు, 90 కాదు అని 1 గంట సేపు చెప్పి ఆ తర్వాత 2 రెళ్ళు 4 అని చెప్తారు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. అలా మన బోధ ఉండకూడదు. ఒకరిని తప్పులు పట్టేటట్టుగా మన బోధ ఉండకూడదు పిల్లలు. ఎందుకంటే 2 రెళ్ళు 4 అన్నామంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఓహో, నేను 6 అనుకున్నాను, 6 తప్పు అనమాట. నేను 10 అనుకున్నాను, 10 తప్పు అనమాట. 2 రెళ్ళు 4 అని వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తాడు. అలాగే దేవుని పిల్లల దేవుడి విషయంలో కూడా పలానా ఆయన దేవుడు, వారు నమ్మిన వారు దేవుడు కాదు అని వారికి వెంటనే అర్థమైపోతుంది. పలానా ఆయన దేవుడు అని చెప్పామనుకోండి, దేవుడి లక్షణాల గురించి చెప్పామనుకోండి, దేవుడు ఎవరో డైరెక్ట్ పేరు చెప్పకూడదు. మనం దేవుడు అని మనం డైరెక్ట్ పేరు చెప్పామనుకోండి, అంటే మా దేవుడు దేవుడు కాదా అనే ఒక కాంట్రవర్షన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి ఈయన దేవుడు అని చెప్పకుండా దేవుడు ఎవరు అంటే ఆయన లక్షణాల గురించి మనం చెబితే వాళ్ళకు మంచి అవగాహనకు వస్తారండి. అంతే తప్ప ఈయన దేవుడు కాదు, ఆయన దేవుడు కాదు అని చెప్పవలసిన అవసరత మనకు లేదు. ఒక మంచి మాట చెప్తాను, ఇంతకుముందు కూడా చెప్పాను పిల్లలకి. రాజు గారి చిన్న భార్య చాలా మంచిది అన్నాం అనుకోండి, రాజుగారి చిన్న భార్య అంటే రెండో భార్య చాలా మంచిది అన్నాం అనుకోండి, అంటే మొదటి భార్య ఎవరని అర్థం? ఆమె చెడ్డదని మనం చెప్పాలా? చెప్పాల్సిన అవసరం లేదు. ఆలోచించే దేవుని పిల్లలారా, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అలాగే మన బోధ కూడా ఉండాలి. క్రైస్తవులు అంటే యుక్తి కలిగి ఉండాలి పిల్లలారా. యుక్తితో మనం ముందుకు వెళ్ళాలి. ఆలోచించండి. ఏమండి, చాలా మంది ఏమనుకుంటుంటారంటే ఒక తప్పుడు అభిప్రాయాలు నిజం అనుకుంటుంటారు. తప్పుడు అభిప్రాయాల్లో ఉంటారు. ఏంటంటే దేవుడి గురించి మనం చెప్పాలని ప్రయత్నిస్తే చెప్పకసరికే మధ్యలోనే అవునండి అవునండి అవును మాకు తెలుసండి, అందరి దేవుళ్ళు ఒక్కటేనండి, అందరి దేవుళ్ళు ఒక్కటే, అన్ని గ్రంథాల సారము ఒకటే, ఈశ్వర్, అల్లా, జీసస్ అంతా ఒక్కటేనండి అంటుంటారు. అంతా ఒక్కటే అన్న మాటలు విన్నారా మీరు? ఎవరికైనా దేవుడి గురించి కొందరు చెప్తున్నాం అనుకోండి, చెప్పింది వెనకసరికి మధ్యలోనే వాళ్ళు అవునండి 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 మేము హిందువులం అండి, మీరు క్రిస్టియన్స్ అండి, వాళ్ళు ముస్లిమ్స్ అండి, ఎవరు ఏదైనా అందరి దేవుళ్ళు ఒకటే కదండి, ఏ దేవుడైనా చెప్పేది ఒకటే కదండి, అన్ని గ్రంథాల సారం కూడా ఒక్కటే కదండి అంటుంటారండి. ఏమండి, ఇదొకటి చిక్కు ప్రశ్న మరలా. ఏమండి, అసలు ఇలాంటి భావాలు భారతదేశములో కలగడానికి అంటే అందరి దేవుళ్ళు ఒకటే, అందరి దేవుడు ఒక్కడే కాదు,
అందరి దేవుళ్ళు ఒక్కటే, తేడా ఉంది దానికి దీనికి. అందరి దేవుళ్ళు ఒక్కటే అనటానికి అందరి దేవుడు ఒక్కడే అనటానికి చాలా తేడా ఉందండి, గమనించండి. అందరి దేవుళ్ళు ఒక్కటే అనటానికి అందరి దేవుడు ఒక్కడే అనటానికి చాలా తేడా ఉంది దేవుని పిల్లరా. అన్ని గ్రంథాల సారం ఒక్కటే అంటుంటారు చాలా మంది. చాలా బుద్ధిహీనం కంటే తెలివి తక్కువగా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడుతూ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా సువార్తను చెప్పనివ్వకుండా మేము మేధావులం అడ్డుకట్ట వేసామని ఫీల్ అయిపోతుంటారు వారు. దేవుని పిల్లలారా ఆలోచించండి. చూడండి, మరికొందరు చాలా తెలివిగా మాట్లాడుతుంటారు. ఏమిటి మేము రంజాన్ చేస్తామండి, సంక్రాంతి చేసుకుంటామండి, క్రిస్మస్ కూడా చేసుకుంటామండి, అన్ని చేస్తుంటామండి, మేము అన్ని గౌరవిస్తామండి, మేము ఏదో పెద్ద మేధావిలాగా అన్ని తెలిసిన వాడిలాగా మాట్లాడుతుంటారు. విన్నారా ఇలాంటి చూసారు? ఇలాంటి వాళ్ళు విన్నారు ఇలాంటి వాళ్ళ మాటలు? దేవుని పిల్లలారా, భారతదేశంలో ఇలాంటి భావాలు కలగటానికి ఎవరు కారకులు? ఎవరు కారకులు? ఇలాంటి వారికి ఎలాంటి మందు పడిందంటే, రామకృష్ణ పరమహంస అని ఒక ఆయన ఉండేవాడండి భారతదేశంలో, కలకత్తా దగ్గర. రామకృష్ణ పరమహంస అని ఒక ఆయన ఉండేవాడు. శారదాదేవి భక్తుడు, కాళికామాత భక్తుడు. కలకత్తాలో కాళికామాతని పిలుస్తారు. ఆ కలకత్తా దగ్గర ఈ రామకృష్ణ పరమహంస అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఆయన బైబిల్ చదివాడు, భగవద్గీత చదివాడు, ఖురాను చదివాడు. 3 గ్రంథాలు చదివి ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే, 3 గ్రంథాల సారం ఒక్కటే అన్నాడు. 3 గ్రంథాల సారం ఒక్కటే. ఆ తర్వాత మరొక ఆయన ఇచ్చాడు, ఆయన శిష్యుడు స్వామి వివేకానంద గారు అని. ఆయన ఏమన్నాడంటే, ఆయన బైబిల్ చదివాడు, భగవద్గీత చదివాడు, ఖురాన్ చదివాడు. 3 చదివి ఆయన ఏం చెప్పాడంటే, 3 గ్రంథాల సారం ఒక్కటే అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు, భారతదేశ స్వాతంత్ర ప్రదాత అంటారా, మహాత్మా గాంధీ గారు, ఆయన కూడా బైబిల్ చదివాడు, భగవద్గీత చదివాడు, ఖురాన్ కూడా చదివాడు. ఆయన కూడా ఏమన్నాడంటే, అన్ని గ్రంథాల సారం ఒక్కటే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చివరిగా ఈయన కూడా ఇచ్చాడు. దేవుని పిల్లలు అంతేనండి. ఇంకా ఎప్పుడైతే వీరు ముగ్గురు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారో భారతదేశంలో చాలా మంది ఇదే పాటను ఎత్తుకున్నారండి, ఇదే పాటను ఎత్తుకున్నారు. పిల్లరా, ఎందుకు వీరు చెప్పింది నిజమా? వీరు చెప్పింది నిజమా? అన్ని గ్రంథాల సారం అని ఒకటి చెప్పారు కదండి, వీరు చెప్పింది నిజమా? చూద్దాం కొన్ని విషయాలు జాగ్రత్తగా మీరు రాసుకోనండి పిల్లలు. అన్ని గ్రంథాల సారం ఒకటే అన్నాడు కదా. అన్ని గ్రంథాల సారం ఒక్కటో వేరు. అన్ని గ్రంథాల సారం ఒక్కట వేరు అనేది మనం చూడగలిగితే, జాగ్రత్తగా మనం చూడగలిగితే, భూమి మీద మనిషి మరణించిన తర్వాత మరో జన్మ అనేది లేదు, మనిషికి ఒక్కటే జన్మ అని బైబిల్ సెలవిచ్చింది. భూమి మీద మనం మరణించిన తర్వాత మళ్ళీ జన్మ అనేది మనకు లేదు అని బైబిల్ చెప్పింది. బైబిల్లో రాయబడింది, బైబిల్ దేవుడు చెప్పాడు. హైందవులు అంటే భగవద్గీత ఏం చెప్పింది? మనిషి మరణించిన తర్వాత చాలా జన్మలు ఉంటాయి అని భగవద్గీతలో రాయబడింది. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు తిరిగి జన్మింపక తప్పదు, అనివార్యమగు ఇట్టి కార్యమును గురించి శోకింపతగదు అన్నాడు భగవద్గీతలో.
అంటే పుట్టినోడు చచ్చిపోతాడు, చచ్చినోడు మరలా పుడతాడు. అంటే జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, ఇలా కొన్ని లక్షల జన్మలు ఉంటాయి అని. మనిషి మరణించిన తర్వాత జన్మ లేదు అని చెప్పిన బైబిల్కి, మనిషి మరణించిన తర్వాత చాలా జన్మలు ఉంటాయని చెప్పిన భగవద్గీత రెండింటి సారం ఎలా ఒక్కటవుతుందో ఆలోచించండి. ఆలోచించండి దేవుని పిల్లలారా. జన్మ లేదు అన్న పుస్తకం, జన్మ ఉంది అని చెప్పిన పుస్తకం ఎలా ఒకటవుతాయి? ఒకటవుతాయి అసలు వేరు ఫుల్ ఆపోజిట్గా ఉన్నాయా? లేకపోతే ఏమర్థమైంది రామకృష్ణ పరమహంసకి, ఏమర్థమైంది వివేకానంద గారికి, ఏమర్థమైంది మహాత్మా గాంధీ గారికి గ్రంథాల సారం? ఆలోచించిన దేవుని పిల్లలరా. ఒక్కడే దేవుడు అని బైబిల్ సెలవిస్తుంది. కోట్ల మంది దేవుళ్ళు, చాలా మంది దేవుళ్ళు దేవీ దేవతలు ఉన్నారని హైందవ గ్రంథాలు సెలవిస్తాయి. ఏమండి తేడా లేదా దానికి దీనికి? దేవుడు తప్ప దేవతలు లేరు అని బైబిల్ చెప్తుంది. ఆడదేవతలు అస్సలు లేరు అని బైబిల్ చెప్తుంది. అనేక మంది స్త్రీ దేవతామూర్తులు ఉన్నారు అని గ్రంథాలు చెప్తాయి, వాళ్ళ గ్రంథాలు. తేడా లేదా? తేడా లేదా చెప్పండి పిల్లరా. అందరికీ తండ్రి ఒక్కడే అని బైబిల్ సెలవిస్తుంది. చాలా మంది తండ్రులు ఉన్నారని ఆ పుస్తకాలు సెలవిస్తాయి. మనుషులందరూ ఒక్కడి నుంచి, ఆదామనే ఒక్కడి నుంచి భూమి మీదకి వచ్చారు అని బైబిల్ సెలవిస్తుంది. కాదు, 4 దశల వారీగా మనుషులు వచ్చారు. తల నుంచి కొందరు, భుజాల నుంచి కొందరు, ఉదరం నుంచి కొందరు, కాళ్ళ నుంచి, పాదాల నుంచి కొందరు వచ్చారు అని ఆ గ్రంథాలు సెలవిస్తాయి, రాసుకున్నారు ఆ గ్రంథాలు. దానికి దీనికి తేడా లేదా? ఎంత తేడా ఉంది! రెండింటి సారం ఎలాగవుతుంది? ఇక ఖురాన్ అంటారా? ఇంకా ఖురాన్కు బైబిల్కు ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయంటే అన్ని వ్యత్యాసాలు ఉన్నాయి పిల్లల. ఆలోచించండి. మనమంతా దేవుని పిల్లలమని బైబిల్ చెప్తుంది. మనుషులంతా దేవుని పిల్లలు అని బైబిల్ కొన్ని వందల సార్లు చెబుతుంది. కానీ ఖురాన్ ఏమంటుంది? ఖురాన్ దేవుడికి పిల్లలు లేరు, ఆయనకు మనం దాసులు మాత్రమే అని ఖురాన్ చెప్తుంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు అని ఖురాన్ చెప్తుంది. ఆలోచించండి. ఏమండి? అలాగే అందరూ సమానమే, దేవుడి దగ్గరికి అందరూ రావచ్చు అని బైబిల్ చెప్తుంది. స్త్రీలు మసీదులలో ప్రవేశింపకూడదు, నిషిద్ధమని అందులో ఉంటుంది. ఏమండి? అలాగే పరలోకంలో స్త్రీ పురుషుల యొక్క కలయిక ఉండదు, కాపురాలు, సంసారాలు అనేవి అక్కడ ఉండవు అని బైబిల్ కొండ బద్దలు కొడుతుంది. ఖురాన్ ఏం చెప్తుంది? జిహాదులో మరణించి పరలోకానికి ఎవరైనా వెళ్తే స్వర్గానికి, అక్కడ 100 మంది పరలోకపు కన్యకలని, 70 మంది పరలోకపు సుందరాంగుల్ని దేవుడు ఇస్తాడు అని ఖురాన్ సెలవిస్తుంది. వారితో వీళ్ళు శయనిస్తూ ఉంటారు అని ఖురాన్ సెలవిస్తుంది. ఆలోచించండి. ఒక పురుషుడికి ఒక్కటే భార్యను చేసుకోవాలి. పరాయి స్త్రీని చెడ్డుగా చూసినది విచారంతో సమానమైన బైబిల్ చెప్తుంది. 4 నుంచి మినిమం 4, మ్యాక్సిమం 7 వరకు వివాహాలు చేసుకోవచ్చు అని ఖురాన్ చెప్తుంది. ఎక్కడ చెప్పండి దేవుని పిల్లలారా. పరలోకంలో తినటం తాగటం ఉండదు అని బైబిల్ సెలవిస్తుంది. పరలోకంలో మందు తాగొచ్చు, ఖర్జూర పళ్ళు ఉంటాయి, చచ్చిపోయిన చిన్నపిల్లలు మందు పోస్తూ ఉంటారు అని ఖురాన్లో రాయబడి సెలవిస్తోంది. ఎలా చెప్పండి దేవుని పిల్లలారా. ఇంత ఆపోజిట్ గా చెప్తుంటే ఈ 2 గ్రంథాల సారం ఎలాగా ఒక్కటవుతుందో మీరు ఆలోచించండి. ఇలా ఒక్కటి కాదు, 2 కాదు, కుప్పలు వాటి దానికి దీనికి వేరియేషన్స్ చాలా ఉన్నాయి పిల్లరా. ఏమండి? ఏమర్థమైంది చెప్పండి? ఎక్కడో కొంత చదివి అన్ని ఒక్కటే అని డిక్లేర్ చేయడానికి అసలు గాంధీ ఎవరు? నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా?
ఎక్కడో పుస్తక గ్రంథాల్లో అక్కడ కొంచెం చదివి అన్నీ ఒక్కటి అని డిక్లేర్ చేయడానికి గాంధీ ఎవరు, పరమహంస ఎవరు, వివేకానంద ఎవరు? ఆలోచించండి దేవుని పిల్లరా. అసలు వారికి గ్రంథాలు అసలు అర్థమయ్యాయి? అసలు చదివారా వాళ్ళు? అసలు తెలుసా వాళ్ళకి గ్రంథాలు ఎలా చదవాలో? ఏమండి, ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మీకు అర్థమైపోతుంది వారు ఏమాత్రం చదివారు. పిల్లలకి ఎగ్జామ్స్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటుంటారు. అంటే ఒక ప్రశ్న ఇచ్చి 4 సమాధానాలు దగ్గరగా ఉండే రిలేటెడ్ సమాధానాలు ఇస్తాడు. భారతదేశపు రాజధాని ఏది? ఏ ముంబై, బి ఢిల్లీ, సి కలకత్తా, డి చెన్నై అంటాడు. చూసారా పిల్లరా, దగ్గర సమాధానాలు ఇస్తాడు. ఏమండి, అందులో ఏది రైట్ అయితే అది రాయాలి. ABCD అని ఇస్తాడు. ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి రాయాలి. అలా కాకుండా మన పిల్లవాడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వగానే, ఎందుకంటే ఆ 4 ఆన్సర్లు ఒకటే కరెక్ట్, మిగతా 3 తప్పు. భారతదేశం రాజధాని అంటే ఢిల్లీ, ఒకటే కరెక్ట్, మిగతావన్నీ తప్పు. ఇప్పుడు మన పిల్లవాడు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్స్ రాగానే ఏ కరెక్టే, బి కరెక్టే, సి కరెక్టే, డి కూడా కరెక్టే అని రాసి వచ్చాడు అనుకోండి. అంటే దాని అర్థం ఏంటి? మనవాడు మహా మేధావి అనా, వీడికి ఏమి రాదు అనా? ఆలోచించండి. అన్ని కరెక్టే రాసి వచ్చాడు అనుకోండి, ఏ కరెక్టే, బి కరెక్టే, సి కరెక్టే అంటే టిక్కులు పెట్టి వచ్చాడు అనుకోండి, వీడు మహా మేధావి అనా, వీడికి ఏమి రాదు అనా? వీడికి బొత్తిగా ఏమి రాదు, 0 నాలెడ్జ్ గాడు వీడు అని. ఇది మీకు అర్థమైతే 3 గ్రంథాలను చదివి 3 గ్రంథాలు ఇది రైటే, అది రైటే నీ ఒక్కటే సారమని చెప్పుకుంటూ వచ్చారంటే నీకు సరిగ్గా సబ్జెక్టు రాలేదు అని అర్థం. అంటే వాటిని చదవడం కూడా నీకు రాలేదు అన్నది ఇక్కడ మనకు ఈజీగా అర్థమైపోతుంది దేవుని పిల్లలారా. ఏమండి, దేవుడెవరు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవటానికి ఎన్ని సంగతులు మనం ఆలోచించుకుంటూ దాటుకుంటూ ముందుకు వెళ్ళేమో చూడండి పిల్లరా. మంచిది. అంటే ఇంతకు ఎన్ని సంగతులు చెబుతున్నారండి. ఇంతకు దేవుడు ఎవరండి? ఈయనే దేవుడు అని మనం ఒక వ్యక్తిని, ఒక ఆయనని ఎలాగండి మనం కనుక్కోవాలి? ఎందుకంటే ప్రపంచంలో ఈయన దేవుడే, ఆయన దేవుడే, ఈమా దేవుడే, ఆమె దేవుడే అని చెప్పి కుప్పలుగా కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని దేవులుగా చూపిస్తున్నారు ఈ లోకంలో. గ్రీకులు ఉన్నారు, వాళ్ళు కొన్ని వందల మందిని దేవులుగా ఆరాధిస్తారు. పిల్లరా, ప్రపంచ దేశాల్లో ఒక్కొక్కరు ఎన్నో, చాలా మంది సూర్యదేవుణ్ణి, చంద్రదేవుణ్ణి, ఏమండి అన్నింటినీ దేవులుగా పూజించే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మరి ఇందులో దేవుడెవరు, అసలు దేవుడెవరు అనేదాన్ని ఆయన ఎలా కనుగొనాలి? ఈయనే దేవుడు. ఇంకా తిరుగులేని సమాధానం, తిరుగులేని విధంగా ఎలాగ మనం పసిగట్టాలి, ఎలా కనుక్కోవాలి, ఎలా ఒక స్పష్టతకు రావాలి, ఎలా ఒక మంచి అవగాహనకు రావాలి అంటే అదేమి తల బద్దలైపోయే సంగతి ఏమి కాదు పిల్లరా. కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే, బైబిల్ని బట్టి చక్కగా ఆలోచిస్తే దేవుడు ఎవరు అన్నది తెలియాలి అంటే దైవత్వపు లక్షణాలను మనం పసిగట్టగలిగితే, దేవుడు అన్నటువంటి వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు మనకు తెలిసిపోతే, ఆ లక్షణాల మీద మనకు అవగాహన వచ్చేస్తే ఆటోమేటిక్గా ఒరిజినల్స్ ను మనం రాలిపోతారు మన చేతుల్లో. ఆటోమేటిక్గా, క్షమించండి, నకిలీలు
ఆటోమేటిక్గా నకిలీ దేవుళ్ళంతా రాలిపోతారు. ఒరిజినల్ దేవుడు ఒక్కడే మిగులుతాడు. ఇప్పుడు మనకు దేవుడి యొక్క లక్షణాలు మనకు తెలిసినప్పుడు, అందుకే దీన్ని నేను ఒక క్రైటీరియా అంటాను. దేవుడు ఎవరు అనటానికి ఒక క్రైటీరియా సమాజానికి, ప్రపంచానికి మనం ఇచ్చేద్దాం. ఈ ప్రపంచానికి దేవుడు ఎవరు అనటానికి ఒక క్రైటీరియా బైబిల్ ఇచ్చింది, మనం కదా బైబిల్ ఇచ్చేసింది. రైట్, చూద్దాం. సమయం అయిపోయింది కనుక ఒక పాయింట్ ఈరోజు నేను చెప్పి నేను నెక్స్ట్ వీక్ మిగతా పాయింట్లు చెప్తాను. ఫస్ట్ సెకండ్ పార్ట్లో దేవుడు ఎవరు అంటే ఆయనకు ఉండవలసిన లక్షణాలలో మొట్టమొదటి లక్షణం రాసుకోండి. దేవుడు ఎవరు అని ప్రశ్న వేశాం కదా. దేవుడు ఎవరు అంటే దేవుడికి ఉండవలసినటువంటి లక్షణాలలో మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా అండి? నెంబర్ 1 రాయండి. నెంబర్ 1, సృష్టికర్త అని రాయండి. నెంబర్ 1, దేవుడికి ఉండవలసిన లక్షణాలు. దేవుడికి ఉండవలసిన లక్షణాలు నెంబర్ 1 లక్షణం ఏంటంటే దేవుడు ఎవరు అంటే దేవుడు సృష్టికర్త. దేవుడు సృష్టికర్త అని సబెడింగ్ పెట్టండి. సబెడింగ్ పెట్టి తర్వాత రాయండి. దేవుడు ఎవరు అంటే సృష్టికర్త. దాని కింద రాసుకోగలిగితే దేవుడు అంటే సృష్టికర్త. దేవుడికి ఉండవలసిన లక్షణాలలో మొట్టమొదటిది ఆయన సృష్టికర్త. ఈ సృష్టిని చేసిన వాడై ఉండాలి. ఈ సృష్టిని చేసిన వాడై ఉండాలి. ఈయనే దేవుడు అని మనం ఎవరిని నిర్ధారించాలి అంటే, ఈయనే దేవుడు అని మనం ఎవరిని నిర్ధారించాలి అంటే సృష్టి చేసిన వాడినే దేవుడు అని మనం నిర్ధారించుకోవచ్చు. మరి ఈరోజు మనుషులు దేవుడుగా పూజిస్తున్న వారు, ఈరోజు మనుషులు దేవుడుగా ఎవరిని, ఇలాగంటే బాగుంటుంది. ఈరోజు మనుషులు దేవుడిగా ఎవరిని నమ్ముకుంటున్నారు? సృష్టి చేసిన వాడినే దేవుడిగా నమ్ముకుంటున్నారా? ఎవరిని పడితే వారిని దేవుడిగా నమ్ముకుంటున్నారా? ఏమండి? చేసిన వాటిని దేవుడిగా నమ్ముకుంటున్నారా? ఎవరిని పడితే వారిని దేవుడిగా నమ్ముకుంటున్నారా అని ఆలోచిస్తే, ఎవరిని పడితే వారిని దేవుడుగా నమ్ముకోవటం, ఫాలో అవ్వటం, పూజించటం, ఆరాధించటం మనం చూడగలం. ఒక మంచి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీకు అలా ముందుకు తీసుకొస్తాను. ఒక మంచి ప్రాక్టికల్ న్యూస్ పేపర్లో వచ్చిన వార్త అండి ఇది. కొన్ని నెలల కిందట న్యూస్ పేపర్లో ఒక వార్త వచ్చింది. ఏంటంటే అంతర్వేది అనేది మనందరికి తెలుసు, మన ఆంధ్రానే. అంతర్వేది తూర్పుగోదావరి జిల్లాలోని మల్కీపురానికి ఆ దగ్గరలో సముద్ర తీర ప్రాంతం అండి అది. అంతర్వేది అనేది తూర్పుగోదావరి జిల్లాలో మల్కీపురం దగ్గర ఒక సముద్ర ప్రాంతం, అది సముద్ర తీర ప్రాంతం. అది అక్కడ ఒక గుడి ఉందండి, శివాలయం. ఒక గుడి ఉంది ఓపెన్ గా. ఆ గుడిలో ఒక ధ్వజస్తంభం కూడా ఉందండి. శివాలయానికి మునుప పెద్ద ధ్వజస్తంభాలు ఉంటాయి, పెద్ద స్తంభాలు నిలబెట్టింటారు. ఎక్కడి నుంచి వచ్చిందని ఒక పంది ఉదయాన్నే వచ్చి ఆ ధ్వజ చుట్టూ తిరుగుతుందండి. ఎవరో చూశారు. క్షణాలలో ఆ ఊర్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఆ న్యూస్ ప్రాకిపోగానే జనాలు తండోపతండాలుగా వచ్చారు. ఏంటిది అని చూడడానికి. ఒక పంది తిరుగుతూ ఉంది ధ్వజస్తంభం చుట్టూ. వెంటనే ప్రజలు ఏం చేశారో తెలుసా? పువ్వులు తీసుకొని వచ్చి, కొబ్బరికాయలు తీసుకొని వచ్చి ఆ పందికి పువ్వులు వేస్తున్నారు. ఆ పందికి తిరుగుతున్నప్పుడు కొబ్బరికాయలు కొడుతున్నారు. ఏంటండి ఇదంతా అంటే, పంది దేవుడు. ఏ దేవుడు? పంది దేవుడు అని దానికి పూజలు చేయడం మొదలు పెట్టారండి. తిరుగుతోంది, మధ్యాహ్నం అయింది, తిరుగుతోంది, అది అయిపోయింది, తిరుగుతూనే ఆ పంది. ఆ తర్వాత వచ్చారండి పశు వైద్యులు. వచ్చి ఆ పందిని పట్టుకొని దానికి అన్ని చెకప్లు చేశారు, మెడికల్ చెకప్లు, బాడీ చెకప్లు అంతా చేస్తే తేలిన ఫలితం ఏంటో తెలుసా?
ఆ పందికి మెదడు పని చేయట్లేదంట. ఆ పందికి మెదడు పని చేయట్లేదు. ఎవరన్నా రాయితో కొట్టారో, లేక ఇది ఎక్కడి నుంచి అయినా కింద పడిందో, ఏ రాతికైనా పొరపాటున దొర్లుతూ వెళ్ళి తగులు గురిందో తెలియదు కానీ దానికి మెదడు పని చేయకుండా పోయింది. అందువల్ల అది తిరుగుతూనే ఉంది దాని చుట్టూ. పిల్లరా, కానీ మనుషులు ఏం చేశారు? దాని చుట్టూ తిరగడం వీళ్ళు ప్రారంభించారు. ఏంటి? పంది దేవుడు. మన దగ్గరికి ఎవరు వచ్చాడు ఇప్పుడు? పంది దేవుడు వచ్చాడని పందికి పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, పువ్వులు చల్లడం స్టార్ట్ చేశాడు. అక్కడికి వచ్చిన టీవీ యాంకర్ ఏమని చెప్పి తెలుసారు? పిచ్చేవరికి పంది మనుషులుగా, ధ్వజస్తంభం చుట్టూ తిరుగుతున్నటువంటి పందిక, దాని చుట్టూ దేవుడు అని తిరుగుతున్నటువంటి వీరిక, మీరే ఆలోచించండి అని చెప్పి తెలిపిందండి టీవీ యాంకర్. దేవుడని పందిని దేవుడని పూజించారు అంటే పంది సృష్టిని చేసిందా? పంది సృష్టిని చేసిందా? సృష్టిని చెయ్యగలదా? సృష్టిని చేసింది గనకే ఇది దేవుడు అని పంది చుట్టూ తిరిగారు వాళ్ళు. క్వాలిటీ చూసి పందిలో ఈ పంది సృష్టిని చేసింది కాబట్టి ఇదే దేవుడు అని తిరిగారు దాని చుట్టూ. దాని ఆహారమే అది తెచ్చుకోలేదు. పంది దాని ఆహారమే అది తెచ్చుకోలేదు. ఆహారం ఉన్న చోటుకి వెళ్ళి తింటుంది తప్ప తెచ్చుకొని తినలేదు అది. ఆలోచించండి దేవుని పిల్లలరా. పంది సృష్టిని చేసిందా దేవుడు అనడానికి? ఇలాంటి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో మనుషుల మైండ్ ఎలా ఉండొచ్చు. నెల్లూరులో కూడా ఒక సంఘటన జరిగిందండి. ఒక ఆయనకు జుట్టు పెంచుకున్నాడు, గోచి పెట్టుకుని ఉన్నాడు. ఈ ప్రజలందరూ వెళ్ళి స్నానం చేస్తున్నాడు. తిడుతున్నాడు ఆయన. తిడుతున్నాడు, అది ఇదని తిడుతున్నాడు అండి. పచ్చి బూతులు తిరుగుతున్నారు. అయినా సరే వీళ్ళు ఆయన ఎంత తిరుగుతున్నా సరే ఆయన సోపు రాస్తున్నారు, తలకు షాంపూ రాస్తున్నారు, మంచి నీళ్ళు తెచ్చి స్నానం చేయిస్తున్నారు, బట్టలు మారుస్తున్నారు. ఏంటండి ఈయనకి ఎలా చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు అంటున్నారు, ఈయన దేవుడు అండి, తిట్ల బాబా అండి అన్నారు. తిట్ల బాబా అంటే ఏం లేదండి. ఒకసారి ఎవరో సేటు ఒకడు వ్యాపారంలో వాడు ఎత్తిపోయాడట. ఆ డబ్బులు ఏవో అప్పు డబ్బులు సుడికేసులు తీసుకుని వెళ్ళిపోతుంటే ఈ ఎదురుపడ్డాడు పిచ్చాడు. ఎదురు రాగానే తిట్టాడు ఇతన్ని. ఏవో నోటుకు వచ్చి తిడుతూ నువ్వు లాభాలు వచ్చి సర్వనాశనం అయిపోయి పోతావు పోరా అని తిట్టాడట. లాభాలు వచ్చి నాశనం అయిపోతావు పో అని తిట్టాడట. ఆ తర్వాత వాడు వెళ్ళిపోగానే వాడికి లాభాలు వచ్చాయంట, బాగా వచ్చి బిజినెస్ లో సంపాదించాడంటే లక్షలు సంపాదించాడంట. ఆ తర్వాత వాడు కొబ్బరికాయ పట్టుకొని, కొత్త బట్టలు పట్టుకొని విత్తుకుంటూ వచ్చాడు, ఆహార పొట్లం పట్టుకొని. ఎవరి కోసం రా బాబు అయ్యా షేట్ ఎత్తుకుతున్నావు అంటే, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు బాబా నన్ను తిట్టాడు, తిట్ల బాబా వచ్చేసాడు. ఏమంటే ఇట్లా తిట్టాడు అనేసరికి అమ్మ బాబు అవునా అంటే తిట్లు తగులుతాయా మనకి? ఏదన్నా తిడితే బాగుపడిపోతామా? వెంటనే తిట్ల బాబా ఆయన ఒక దేవుని చేశాడు, చచ్చిపోతే టెంపుల్ కట్టాడు. అలాగే పులివెందులు నా కళ్ళతో నేను చూసి చెప్తున్నాను. పులివెందుల్లో నేను డిగ్రీ చదివేటప్పుడు అండి, ఒక ఆయన పులివెందుల శ్రీనివాస థియేటర్ ఎదురుగా ఆంజనేయ టెంపుల్ దగ్గర కాలువ పక్కన కూర్చుండేవాడు. ఇప్పుడు ఆ టెంపుల్ ఉందో లేదో నాకు తెలియదు. కాలువ పక్క ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు రైట్ సైడ్, వచ్చేటప్పుడు అక్కడ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది. మేము కాలేజీకి మధ్యాహ్నం మీల్స్ కోసం ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ రూట్లో వచ్చేవాడు. మా ఫ్రెండ్స్ ఉండేవారు ఆ ఏరియాలో. ఇలా వచ్చేవారు ఇంటికి. ఒకడు కూర్చొని అక్కడ తుంటపిల్లు తాగేవాడు. ఆ కాలంలో నీళ్లు తాగుతూ ఉండేవాడు అండి. ఎవరితో మాట్లాడేవాడు కాదు. అతను చచ్చిపోయాడండి కొన్ని సంవత్సరాల తర్వాత. చచ్చిపోతే పులివెందులో ఒక గుడి కట్టారు. కాన్వెంట్ తర్వాత మల్లప్పచ్చని ఉంటుంది, అక్కడ కట్టారు. ఆయన పేరు మౌనస్వామి గుడి కట్టేశారండి. ఎవరైనా మౌనస్వామి టెంపుల్ దేవుడు అయిపోయాడు ఆయన. పిల్లరా, ఆ నెల్లూరులో పిచ్చివాడుగా ఉన్నవాడు సృష్టిని చేశాడని ప్రజలు దేవుడుగా నమ్మారు అతన్ని. ఈ మౌనస్వామి అనేవాడిని కూడా వీడు సృష్టిని చేశాడని చెప్పి అతన్ని దేవుడని నమ్మారా?